పరలోక రాజ్యం మీలోనే ఉన్నది. when Jesus rose from the dead, నేను చెప్పినాను కదా దేవుడు గుడ్ ఫ్రైడే ఈస్టర్ నడిపిస్తున్నాడని. వచ్చిందా? when Jesus rose from the dead, ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారు మరణం నుంచి పునరుత్థానుడయ్యాడో, రిమెంబర్ he had on his side the keys of death and hell. ఆయన మరణం నుంచి పునరుత్థానుడైన తర్వాత ఆయన పక్కలో మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులను కలిగి ఉన్నాడు ఆయన. ఎస్, నేను చెప్పాను, ఆ రాత్రి కాలంలో మరణించిన తర్వాత ఆయన పాతాళానికి వెళ్ళి పాతాళం నుంచి ఇంకా కటకమైన పిలములలోనికి దిగి 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 ప్రైజ్ ది లార్డ్ వాని ముందు పోయి నిలబడగా, అరే నువ్వు వచ్చాబెట్టి నేను ఆల్రెడీ చంపేశాను అనుకున్నానే, ఏ పిల్లలు చంపినప్పుడే నేను వేసేసాను అనుకున్నానే, స్తోత్రం కలిగింది కాక అలనాటి ప్రవక్తలు చంపినప్పుడే నేను వేసానని అనుకున్నానే, సిలువలో నిన్ను వేసానని అనుకున్నానే, నువ్వు మరలా వచ్చాబెట్టి. సోదరుడు అవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు, తాళపు చెవులు ఇచ్చేసే. తాళపు చెవులు వాడు తీసి ఇవ్వగా తాళపు చెవులు తన పక్కన పెట్టుకొని, ఏం తాళపు చెవులు? పరలోక రాజ్యపు తాళపు చెవులు కాదు. ఏం తాళపు చెవులు? పాతాళ లోకం యొక్క మరణం యొక్క ఈ తాళపు చెవులు తీసుకొని పునరుత్థానుడై లేచి బయటకు వస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నాట్ ద కీస్ టు ద కింగ్డమ్. పాతాళ లోకం యొక్క మరణం యొక్క ఈ తాళపు చెవులు తీసుకొని వచ్చాడు, కానీ ఆయన పరలోక రాజ్యపు తాళపు చెవులు కలిగి లేడు ఆయన. ఎందుకు అనంటే దట్ వాస్ గివెన్ టు ద చర్చ్, not to the Peter. ఏంటి పీటర్ స్వయాన ఒక సంఘం కాదు, పీటర్ ఒక్కడే ఒక సంఘం కాదు. పీటర్ నాతో కలిసి ఒక వధు సంఘం అయినాడు, పీటర్ మనతో కలిసి ఒక వధు సంఘం అయినాడు, పీటర్ 12 మంది శిష్యులతో కలిసి ఒక సంఘం అయినాడు. పీటర్ సొంతగా ఒక సంఘం కాదు. ఇప్పుడు పేతురుకు తాళాలు ఇవ్వబడ్డాయనంటే అది సంఘానికి ఇవ్వబడ్డాయి తాళాలు. పేతురుకు తాళాలు ఇవ్వబడ్డాయంటే అవి నీకు ఇవ్వబడ్డాయి తాళాలు. ఒకరికి దేవుని రాజ్యాన్ని తెరవాలంటే తాళం చెవులు నీ చేతిలో ఉన్నాయి తినారా. ఒకరికి దేవుని రాజ్యాన్ని నడిపించాలంటే తాళం చెవులు నీ దగ్గర ఉన్నాయి తినారా. నీవు అంత్యకాల పేతురువై ఉన్నావు. నీవు అంత్యకాలంలో దేవుని రాజ్యం యొక్క తాళం చెవులు కలిగిన పరిశుద్ధాత్మ సంఘమై ఉన్నావు. రేవు దాని మహిమ కలిగింది కాక. ప్రైజ్ ది లార్డ్. That was given to the church. Brother Branham చెప్తున్నాడు, the keys were given to the church, not to Peter. పేతురు కాదు. ఎందుకు? పేతురు సంఘం అయినాడు. ఇప్పుడు పేతురుకి ఇచ్చారంటే సంఘానికి ఇచ్చారు. మీరు గమనించాలి. ఆయన చూన్నాడు, పేతురు నీవు బండవు, అయితే ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతాను. ఆ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు సైతం నిలబడచాలు. ఇప్పుడు పేతురు ముందు నిలబడచాలన్నాడు, సంఘం ముందు నిలబడచాలన్నాడు. సంఘం ముందు, ఆ సంఘంలో పేతురు కూడా ఉన్నాడు. ఆమేన్. అందుకే నేను లేకుండా పేతురు పరిపూర్ణుడు కాసాలడు, పేతురు లేకుండా నేను పరిపూర్ణుడని కాసాలము. మనమందరం కలిసి ఒక వధువు సంఘమైనాం. మనమందరం కలిసి క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాం. మనమంతా క్రీస్తు వధువు సంఘమై ఉన్నాం. స్తోత్రం కలుగును గాక. Amen. Hallelujah. He had on his side the keys of death and hell, not the keys to the kingdom that was given to the church. ఇక్కడ ఉన్న కూర్చున్న ప్రతి ఒక్కరిలో దేవుని రాజ్యం యొక్క తాళపు చెవులు ఉన్నాయి, పరిశుద్ధాత్మ యొక్క తాళపు చెవులు ఉన్నాయి. ఎవరైనా పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఏమి చేయాలని నేను అడిగితే నువ్వు ఇచ్చే తాళం చేయంటో తెలుసా? ప్రభువు యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకో, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతావు. ఆ వరమే పరలోక రాజ్యమైనది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీవు ప్రజలకు పరిశుద్ధ లోకాన్ని ఇవ్వగలుగుతావు, నీవు లోకానికి పరిశుద్ధాత్మను ఇవ్వగలుగుతావు. అది దేవుని యొక్క రాజ్యమైనది. తాళపు చెవులు నీ దగ్గర, తాళపు చెవులు నా దగ్గర. నా తాళపు చెవులతో మీకు ఇచ్చాను నేను, మీకు తాళపు చెవులు వచ్చాయి. ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మను బాప్తిసం తీసుకుంటావో, ఎప్పుడైతే ప్రభువు యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటావో, నీకు కూడా తాళపు చెవులు వస్తాయి. నీవు సంఘంలో మెంబర్ అవుతావు, క్రీస్తు శరీరంలో భాగస్వామి అవుతావు.